the average age of 24 students and the class teacher is 16 years అని ఇచ్చారు కదా, అదే రాద్దాం. as per the problem the average age of 24 students and అంటే ప్లస్ క్లాస్ టీచర్ ఏజ్, ది క్లాస్ టీచర్ ఈజ్ ఈక్వల్ టు 16 అని ఇచ్చారు కదా. ఇప్పుడు క్లాసులో ఎంతమంది పీపుల్ ఉన్నారు? నంబర్ ఆఫ్ పీపుల్. క్లాసులో ఎంతమంది ఉన్నారు? 24 స్టూడెంట్స్, ఒక టీచరు కదా. 25 ఉన్నారు క్లాసులో. ఇప్పుడు యావరేజ్ ఏజ్ ఎంత? యావరేజ్ ఏజ్ ఎంత? 16. ఇప్పుడు టోటల్ ఏజ్ కావాలంటే ఏం చేయాలి? టోటల్ ఏజ్ కావాలంటే ఏం చేయాలి? 25 పీపుల్ని 16తో మల్టిప్లై చేయాలి. 25 పీపుల్ 16తో మల్టిప్లై చేస్తే ఎంత? 400. ఇప్పుడు ఇది కంబైన్డ్ ఏజ్ అన్నమాట. దేర్ఫోర్ కంబైన్డ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 400 ఇయర్స్. దీన్ని ఇలా ఉంచు. నెక్స్ట్, ఇప్పుడు టీచర్ ఏజ్ని ఎక్స్క్లూడ్ చేయమన్నారు కదా. ఎక్స్క్లూడింగ్ టీచర్, అప్పుడు యావరేజ్ ఏజ్ అవుతుంది? ఏజ్ ఆఫ్ 24 స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? అప్పుడు 15 అవుతుంది. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 24 స్టూడెంట్స్ ప్లస్ క్లాస్ టీచర్ ఈజ్ ఈక్వల్ 16. ఇక్కడ టీచర్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఎక్స్క్లూడ్ చేస్తే 15 కదా అవుతుంది. ఇక్కడ దాకా ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ టోటల్ ఏజ్ ఎంతో చూద్దాం. దట్ ఎంప్లాయిస్ టోటల్ ఏజ్ వెన్ ఎక్స్క్లూడెడ్ టీచర్, అప్పుడు ఎంత అవుతుంది? ఈ 24 ఇంటూ 15 అవుతుంది. టోటల్ ఏజ్ కావాలంటే ఇప్పుడు టీచర్ని ఎక్స్క్లూడ్ చేసేసాం కాబట్టి 24 15 ఎంత? 360 ఇయర్స్ వచ్చింది. 360 ఇయర్స్. ఇప్పుడు మనకి టీచర్స్ ఏజ్ కావాలి. టీచర్స్ ఏజ్ కావాలంటే టీచర్స్ ఏజ్ కావాలంటే టోటల్ కంబైన్డ్ ఏజ్లో నుంచి ఎక్స్క్లూడెడ్ ఏజ్ మైనస్ చేయాలి. టోటల్ కంబైన్డ్ ఏజ్ ఎంత? 400. ఎక్స్క్లూడెడ్ ఏజ్ ఎంత? 360 ఇయర్స్. 400 మైనస్ 360 ఎంత? 40. Therefore, teachers age is equal to 40 years. ఇప్పుడు అర్థమైందా? నోట్ చేసుకో. Please do subscribe, share, like and click on bell icon.